के निवासी पाठ के बारे में एक 5 मिनट सीखेंगे। ఒకసారి నేను మీకు చదవడం అది మళ్ళీ ఒకసారి నేర్పిస్తాను। ఇది రివిజన్, ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి రివిజన్గా మనం దాన్ని పాడడం ఒకసారి చూద్దాము। ఆల్రెడీ వచ్చిన వాళ్ళు कुछ आप में कुछ ये बिना देखे बोल सकते हैं, गा सकते हैं। కొంతమంది మీరు దీన్ని చూడకుండానే పాడగలరు। ఫస్ట్ నేను ఒకసారి మిగిలిన అందరి కోసం చదువు పాడతాను, తర్వాత మీరు వచ్చిన వాళ్ళు వచ్చి పాడుతారు, ఓకేనా? దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను। ఒకసారి విని తర్వాత మీరు చదివితే ఈజీగా వస్తుంది। सभी अपने पाठ्य पुस्तक में 88 पेज नंबर 88 खोलो। దాన్ని 88 అంటారు, 880 88 తీయండి। హింద్ దేశ్ కే నివాసి రెడ్డి, భారత్ మాత పిల్లలు ఆడుకుంటూ ఉండేది। यह कविता के लेखक ఎవరు? వినయ్ చంద్ర మౌద్గల్య, వినయ్ చంద్ర మౌద్గల్య। సరే, अब मैं गाऊंगी, जस्ट सुनो, विनंडी अंते, कोई भी मत गाओ। बाद में मैं आपसे लास्ट లో మీతో పాడిస్తాను అది। సరే చూడండి। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। चंपा चमेली बेला गुलाब जूही, चंपा चमेली प्यारे प्यारे फूल गुंथे माला में एक है, प्यारे प्यारे फूल गुंथे माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। कोयल की कुकुन्यारी पपीहे की टेर प्यारी, कोयल की कुकुन्यारी पपीहे की टेर प्यारी, गा रही तराना बुलबुल राग मगर एक है, गा रहे तराना बुलबुल राग मगर एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। गंगा जमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी, गंगा जमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी, अरे प्यारे जाके मिल गई सागर में हुई सब एक है, जाके मिल गई सागर में हुई सब एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। మనం దీన్ని 3 ముక్కల్లో చెప్పుకున్నాం। ఫస్ట్ ఇది సోషల్లో మీకు వచ్చింది, భారతదేశము లౌకిక దేశము, అందరూ ఇక్కడ సమానమే, మత సామరస్యం ఉంటుంది, అంటే అన్ని మతాలకి అందరికీ సమాన గౌరవం ఉంటుంది, ప్రాథమిక హక్కులు అందరికీ సమానమే, మీకు సోషల్లో వచ్చింది ఇది। అదే ముక్కని ఇక్కడ పాట రూపంలో చెప్పాడు। ఏమన్నాడు? హిందూ దేశకే నివాసి, హిందూ దేశం అంటే భారతదేశం, భారతదేశానికి ఇంకో పేరు హిందూ దేశం, దానిలో నివాసి అంటే నివసించేవాళ్ళు, అందరూ కూడా ఒకటే, జనాలంతా ఒకటే। రంగు రూపు వేషు భాష అంటే జనాలు అంటే అందరూ ఒకేలాగా ఉంటారుగా, కొంతమంది కలర్ రంగులో వేరుంటుంది, మన ఏరియాలో వాళ్ళు ఒక రంగు ఉంటారు, కేరళ వాళ్ళు ఒకలాగా ఉంటారు, తిరుపతి అటు సైడ్ ఒకలాగా ఉంటారు, షిరిడి అటు సైడ్ ఒకలాగా ఉంటారు। రంగు రూపు అంటే వాళ్ళ శరీరము ఆకారం కానీ రూపం కానీ, మన స్కిన్ రంగు అంటే స్కిన్, మళ్ళీ రూప్ అంటే రూపం, వేష్ భాష అంటే వాళ్ళు రెడీ అయ్యే విధానం కూడా మారింది। అవన్నీ కూడా వేరువేరుగా ఉన్నా మీరెవరు అంటే ఏమంటాం? మేము భారతీయులం అంటాం। ఏమంటాం? వీఆర్ ఇండియన్స్, ఏమంటాం? వీఆర్ ఇండియన్స్, హమ్ భారత్వాసి హై, మేము భారతీయులం అంటాం। సో అదే చెప్తున్నాడు। తర్వాత బేలా గులాబ్ జూహి చంపా చమేలి పువ్వుల పేర్లు,
ఒక దండ ఉంటుంది. ఒకే రంగు పూలతో ఉన్న దండ కంటే రంగురంగుల పూలతో ఉన్న దండ అందంగా ఉంటుంది. అదే చెప్తున్నాడు. ఆ రకరకాల పూలన్నీ కలిపి ఒక మాలలాగా గుచ్చితే వచ్చేటువంటి దండ చాలా అందంగా ఉంటుంది. అలాగే భారతీయులంతా వేరువేరుగా ఉన్న అందరూ కలిస్తే ఒకేలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ ఒకటే కలిస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాడు. తర్వాత కోయల్కి కూకు, కోకిల పాడేటువంటి రాగం కానీ, పపీహే తిత్తిరి పెట్ట అన్నాం అది పాడేటువంటి, అంటే ఏ పక్షి రాగమైనా అన్నీ కూడా ఏమంటాం, దాని పాట అంటాం. కోకిల పాట, వడ్రంగి పెట్ట పాట, కౌజు పెట్ట పాట, ఇలాగా పాట అంటాం. సో రాగం అగర్ ఏకై, రాగము ఒకటే. రాగం అంటే ఏంటి, ఏది వచ్చినా కానీ సంగీతంలో రాగాలు ఉంటాయిగా, వాటిలో ఏదో ఒక రాగం అంటాం. సో అన్నిటి పక్షుల రాగం ఒకటే. తర్వాత మళ్ళీ ఒక ముఖ్యమైన నదులు చెప్పాడు. గంగ, జమున. జమున అంటే హిందీలో యమున. గంగా, యమున, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి. ఈ నదులు ఎక్కడ కలుస్తాయి? అన్నీ కలిసి కూడా పోయి అన్ని నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి. కలిసి ఏంటి, అన్నీ ఒకటైపోతాయి. ఇప్పుడు నీళ్ళని విడివిడిగా మీరు పక్కన కూర్చున్నా మీరు విడివిడిగా ఉంటారు, కానీ నీళ్ళు అలా కాదు కదా. నది పోయి సముద్రంలో కలిసిందంటే ఇంకా అది కూడా సముద్రం అయిపోద్ది. అది అన్నీ కూడా కలిసి సముద్రం. ఇది అంటే భారతీయ దేశం ఒకటే, భారతదేశంలోని అందరూ అన్నీ ఒకటే అని చెప్పేటువంటి కవిత ఇది. సో ఇప్పుడు మీరు వచ్చి కొంతమంది కలిసి పాడండి, చూద్దాం. बेला गुलाब जूही चंपा चमेली, बेला गुलाब जूही चंपा चमेली, प्यार प्यार फूल गूंजे माला में एक है, प्यार प्यार फूल गूंजे माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। कोयल की कूक न्यारी, पपीहे ढेर प्यारी, कोयल की कूक न्यारी, पपीहे ढेर प्यारी। जा रही कराना बुलबुल राग मगर एक है, गा रही कराना बुलबुल राग मगर एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे ब्रह्मपुत्र कृष्णा कावेरी, गंगा जमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी, जाके मिल गए सागर में हुई सब एक है, जाके मिल गए सागर में हुई सब एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। పాఠం కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.